హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శోభను ఏర్పాట్లు చేసి నిజాన్ని తెలుసుకోవాలనుకున్న దమయంతికి ఊహించని షాక్ ఇచ్చిన విక్రమ్, రాధ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దమయంతి అయితే ఇక హారతి పళ్ళాన్ని విసిరి కొట్టి దాన్ని అక్కడ శుభ్రం చేయమని రాధకైతే చెప్తుంది. నీ స్థాయి ఇంతే, నువ్వు ఇలా కింద స్థాయి నుంచే వచ్చావు అంటూ అవమానపరుస్తుంది. అప్పుడే కోపంతో రగిలిపోయిన రాధ బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న విక్రమ్ ముఖం మీద నీళ్లు కొట్టి, ఇక్కడ నాకు అవమానం జరిగింది, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళందరి మాటలు నా మనసులో సూదుల్లాగా గుచ్చుకున్నాయి, నువ్వే రావాలి, వచ్చి ఏదోటి చెయ్యి అని అంటూ ఉంటుంది విక్రమ్తో. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఎవరు నా భార్యని తిట్టారు అని బయటికి వచ్చి అడుగుతూ ఉంటాడు. నీ భార్య ఇక్కడ శుభ్రం చేయమంటే చేయడం లేదు, అందుకే అడుగుతున్నాను, తన స్థాయి అదే కదా అని అంటూ ఉంటుంది దమయంతి. అప్పుడే నా భార్య ఇలాంటి పనులు చేయదు, తనని నేను మహారాణిలా చూసుకోవాలనుకున్నాను, అది చెయ్యకపోతే నేనే చేస్తాను అని అంటూ ఇక వెంటనే మొత్తం కూడా అక్కడంతా కూడా పనిచేస్తాడు. విక్రమ్ అయితే కిందంతా కూడా తనే శుభ్రం చేస్తూ ఉంటాడు. అలాగా శుభ్రం చేస్తూ ఉండగా అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. విక్రమ్ తన భార్య గురించి ఇలాంటి పనులు చేస్తున్నాడని ప్రియా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటుంది రాధ అయితే, నా స్థాయి గురించి మీరు మాట్లాడారు, కానీ నా భర్త నా స్థాయిని ఎప్పుడు పెంచుకుతారు కానీ తగ్గించరు, చూశారు కదా అని రాధ అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక అది చూసి దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాధ మాత్రం వాళ్ళ పెళ్ళి ఎందుకు జరిగిందో నిజాన్ని బయట పెట్టడం లేదు. వీళ్ళిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు, ఏం చెయ్యాలి, వీళ్ళ దగ్గర నుంచి నిజాన్ని ఎలా బయట పెట్టించాలి అని అనుకుంటూ ఉంటుంది దమయంతి. అప్పుడే ఇక దమయంతికి ఒక ప్లాన్ అయితే వస్తుంది. అప్పుడే దమయంతి కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆ విషయం మీకు జీర్ణం కాకపోవచ్చు, మీరు దాని గురించి ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒప్పుకోక తప్పదు అని అంటూ ఉంటుంది దమయంతి. ఏంటమ్మా దమయంతి, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది విక్రమ్ వాళ్ళ అమ్మమ్మ అయితే. అప్పుడే ఇక దమయంతి అయితే, నేను రాధకి విక్రమ్ కృష్ణకి శోభనం జరిపించాలని అనుకుంటున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది దమయంతి. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఇక ప్రియా అయితే, నీకేమన్నా మతిపోయిందా మమ్మీ, వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తానంటావేంటి, దాన్ని ఇంట్లోకి రానివ్వడమే నాకు ఇష్టం లేదు, అలాంటిది దాన్ని ఇంట్లోకి రానిచ్చావు, పైగా ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెడితే ఇక నాకే బ్రతికి ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రియా. అప్పుడే, లేదు ప్రియా, నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తానని నువ్వెలా అనుకున్నావో, నేను వాళ్ళ శోభనం ఏర్పాట్లు చేయడం వెనుక ఒక కారణం ఉంది అని అంటూ ఉంటుంది దమయంతి అయితే. అప్పుడే రామలింగం వస్తూ ఉంటాడు. రామలింగం ఇక ఆ మాటలు విని చాటుగా వింటూ ఉంటాడు, వాళ్ళకి కనిపించకుండా. దమయంతి అయితే, వాళ్ళకి అసలు ఇష్టమయ్యి పెళ్లి చేసుకున్నారు, ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నారు అనేది ఇప్పుడు బయటపడిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోకపోతే ఈ శోభనానికి ఒప్పుకోరు అని అంటూ ఉంటుంది దమయంతి. ఆ మాట విని అప్పుడే, ఒకవేళ ఇష్టమై పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఒక్కటైపోతారు కదా అని ప్రియా అంటూ ఉంటుంది. వాళ్ళు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఒకే గదిలో ఉంటున్నారు కదా, మరి అది సంగతి, వాళ్ళిద్దరూ ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ ఉంటాడు రామచంద్ర. లేదు, నేను వేసిన ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది దమయంతి. అప్పుడు ఇక అందరూ కూడా దమయంతి మాట విని, సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక దమయంతి అయితే శోభన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక రాధని విక్రమ్ కృష్ణని లోపలికి పిలుస్తుంది. అప్పుడే రామలింగం వాళ్ళ ప్లాను తెలుసుకొని విక్రమ్కి రాధకి చెప్పాలనుకునే లోపే రాధని అలాగే విక్రమ్ని కూడా పిలుస్తారు. పిలిచి ఇక దమయంతి అయితే, రాత్రికి మీ శోభనం అని అంటూ ఉంటుంది. ఆ మాట విని రాధ అయితే, ఏంటి శోభనమా అని అంటూ ఉంటుంది. రాధ కంగారు పడిపోతూ,
పెళ్లి చేసుకున్నాక శోభనం జరుగుతుంది కదా అని అంటూ ఉంటుంది దమయంతి. లేదు, అలాంటివి ఇప్పుడేమీ అవసరం లేదు అని అంటూ రాధ అయితే కంగారు పడిపోతుంది. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ కూడా, అవును, నేను ఇంకా కూడా పోలీస్ జాబ్లో పర్మనెంట్ అవ్వలేదు కదా, ఆ తర్వాత చూసుకుందాం అని చెప్తూ ఉంటాడు విక్రమ్. లేదు, మీ ఇద్దరికి ఖచ్చితంగా ఈరోజు శోభనం జరిగి తీరాల్సిందే. దానికి ఏర్పాట్లు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని అంటూ ఉంటుంటే అప్పుడే ఇక, లేదు, మాకిష్టం లేకుండా మీరేంటి అని అనగానే, అదేంటి ఇష్టం లేకుండా అంటున్నారు, ఈ పెళ్ళి మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది దమయంతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇప్పుడే శోభనం చేసుకోవడం ఏంటి అని చెప్తూ ఉంటాడు విక్రమ్. అప్పుడే ఇక దమయంతి ప్రియాతో, చూసావా ఇద్దరు కూడా ఎంత కంగారు పడిపోతున్నారో, ఏర్పాట్లు చేసి గదిలోకి పంపించాక అప్పుడు రాధ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది దమయంతి. నువ్వు సూపర్ మమ్మీ అని ప్రియా అయితే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక రాధా విక్రమ్ బయటికైతే వస్తారు. ఏంటిదంతా, మీ వాళ్ళకి చెప్పు, మన ఇద్దరు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నామని అని అంటూ ఉంటుంది రాధ. ఏంటి చెప్పేది, చెప్తే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు, ఆ ప్రియాని తీసుకొచ్చి నాకు కట్టబెడతారు అని అంటూ ఉంటాడు విక్రమ్. ఇంతలో రామలింగం వచ్చి, రే మీరు ఆ శోభనానికి ఒప్పుకొండ్రా అని అంటూ ఉంటాడు. రే, అన్నీ తెలిసి నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు, మేము శోభనానికి ఒప్పుకునేదేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. అయితే రే, పిచ్చి కాదురా, వెర్రిబాగులోడా, వాళ్ళందరూ కావాలని అసలు మీ పెళ్ళి ఎందుకు జరిగిందో మొత్తం కూడా తెలుసుకోవాలని ఈ నాటకం మొదలుపెట్టారు. ఇప్పుడు గనక మీరు బయటపడిపోతే ప్రియాని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడమ్మా రాధా, ఇప్పుడు ఎలాగో ఒకే గదిలో కలిసి ఉంటారు, ఇప్పుడేముంది, వాళ్ళు గదిలోకి పంపించాగా వేరువేరుగా పడుకోండి, మీలో మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇంకెందుకమ్మా భయం అని రామలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే, మీరు చెప్పింది కూడా నిజమే అన్నయ్య, అలాగే చేస్తాము అని రాధా విక్రమ్ ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇక దమయంతి అయితే శోభనం ఏర్పాట్లు చేశాక రాధని ఇక పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తుంది. ఈ రోజుతో నువ్వు ఆడుతున్నది నాటకం ఏంటో తెలిసిపోతుంది అని అనుకుంటూ ఇక లోపలికైతే పంపిస్తూ ఉంటే, నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది దమయంతితో. రాధ అయితే, వెళ్ళను అంటే దానికి అర్థం ఏంటి అని చెప్తూ అడుగుతూ ఉంటుంది దమయంతి. నాకు భయమేస్తుంది అని అనగానే, పెళ్ళయ్యాక ఇవన్నీ మామూలే, వెళ్ళి లోపలికి అని గెంటేస్తుంది. లోపలికి గడియ పెట్టేస్తారు. దాంతో ఇప్పుడు చూడు, 5 నిమిషాల్లో తలుపులు దబా దబా బాతుంది ఆ రాధ అని అంటూ ఉంటుంది దమయంతి. లోపలికి వెళ్ళి గంట సేపైనా తలుపులైతే కొట్టుకోవు, తలుపులు కొట్టదు, రాధ బయటికి రాదు. ఏంటి మమ్మీ, వాళ్ళిద్దరూ కనెక్ట్ అయిపోయినట్టున్నారు అని అంటూ ఉంటుంది ప్రియా. అప్పుడే ఇక ఇప్పుడు ఏం చేద్దాం, డోర్ ఓపెన్ చేద్దాం అని అంటూ ఉంటుంది దమయంతి. ఏంటి మమ్మీ ఓపెన్ చేసేది, అక్కడ లోపల మాటలు లేవు, ఏ సౌండ్స్ వినపట్టలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఉదయం దాకా డోర్ అయితే తెరుచుకోదు. తరువాత ఇక డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న గొళ్ళాన్ని తీసి డోర్ ఓపెన్ చేయాలని దమయంతి అనుకుంటుంది. అప్పుడే ఇక డోర్ లోపలికి లాక్ చేసేస్తుంది రాధ. డోర్ లోపలికి లాక్ చేసేసారంటే వీళ్ళు కనెక్ట్ అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది దమయంతి. అప్పుడే ఇక తలుపు కొట్టంగా రాధ బయటికి వస్తుంది. రాధని చూసి షాక్ అయిపోతూ ఉంటారు దమయంతి ప్రియ. మల్లెపూలు నలిగిపోయి జుట్టు చెరిగిపోయి శోభనం పెళ్లి కూతుర్లా బయటికి వస్తుంది. రాధ అయితే అది చూసి, ఏంటిలా ఉన్నావు నువ్వు, రాత్రి భయపడుతూ లోపలికి వెళ్ళావు అని అంటూ ఉంటే, మీరే అన్నారు కదా పెళ్ళయ్యాక ఇలాంటివి మామూలే అని, అందుకని పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోయాను అని రాధ అయితే దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, నేను అలాగే అనుకున్నాను, మా ఇద్దరిని ఒకటి చేసింది నువ్వే అత్తయ్య అంటూ విక్రమ్ కూడా షాక్ ఇస్తాడు దమయంతికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.